ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం పూర్వీకుల నుంచి కూడా ఫుడ్గా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ని రెగ్యులర్గా తీసుకునేవాళ్ళం. అటువంటివే నల్లేరు, గలిజేరు, పొన్నగంటి కూర లాంటివి. ఈరోజు నల్లేరు గురించి తెలుసుకుందాం. నల్లేరుని వజ్రవల్లి అని కూడా అంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, కాన్స్టిపేషన్ లాంటివి ఉంటున్నాయి. ఈ నల్లేరు జీర్ణక్రియను పెంచుతుంది. పీచు ఉండటం వల్ల కాన్స్టిపేషన్ అది తగ్గుతుంది. ఇంకొకటి కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తుంది. అంచేత ఇది రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు ఈజీగా ఇలా వాడుకోవచ్చు. ఇది పల్లెటూరులో, తోటల్లో, కంచెల్లో పెరుగుతుంది. చిన్న మొక్క పెడితే ఈజీగా నాటుకుని పెరుగుతుంది. ఇది కణుపులుగా ఉంటుంది. ఇక్కడ 4 పలకల్లాగా ఉంది, కొన్ని 2 పలకల్లాగా, 3 పలకల్లాగా కూడా ఉంటాయి. ఆకులు హృదయాకారంలో ఉండి మధ్య మధ్యలో తీగల్లా స్ప్రింగ్స్ లాగా ఉన్నాయి. మనం దోశలకి, ఇడ్లీలకి రోజు చట్నీ చేసుకుంటాం. అది దీంతో ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి కాకుండా కొద్దిగా రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేసుకోవచ్చు. మనం రోజు చట్నీ చేసుకునేటప్పుడు ఒక 2-3 కణుపుల నుంచి 4-5 కణుపులన్నా వేసుకోవచ్చు. దీనికోసం నేను కొద్దిగా కొత్తిమీర, అది ఒక 4-5 కడుపులంత నల్లేరు తీసుకున్నాను. చూడండి, ఇది పైన బీరకాయకి ఉన్నట్టు, చిక్కుడుకాయకి తీసినట్టు ఇట్లాగ మధ్యలో కడుపుల దగ్గర ఇరిపి దాన్ని మన చిక్కుడుకాయకి తీసినట్టు నార లాంటిది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు మర్చిపోయాను. మళ్ళీ గబగబా వెళ్ళి 4-5 పచ్చిమిరపకాయలు తెచ్చి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టి కొద్దిగా వాటర్ పోసాను. దాంట్లో ఏమన్నా సబ్బు పార్టికల్స్ ఏమైనా ఉంటాయని కొద్దిగా వాటర్ పోసి వేడి చేసి అవి పారబోసి, ఇప్పుడు కొద్దిగా నూనె వేసి తాలింపు సామాన్ అన్నీ వేసాను. ఈ తాలింపుల వరకు ఆర్గానిక్ వాడుకుంటే మంచిది. ఎందుకంటే మనం కడగకుండా వేస్తాం కదా, శనగపప్పు, మినపప్పు లాంటివి. మామూలుగా వేరే పప్పులకి వాడినా, కూరల్లో వాడినా కడుగుతాము, కానీ తాలింపులకి డైరెక్ట్గా డ్రై అయ్యి ఉంటాయి, అవి వేసేస్తాం. అంచేత కొద్దిగా ఆర్గానిక్ వరకన్నా తెచ్చుకోండి, లేదంటే ఎండాకాలం కడిగి ఎండపోసుకుని వాడుకోవాలి. కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఈ నల్లేరు కాడలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీలో ఒక 2-3 స్పూన్లు నువ్వులు, కొద్దిగా 1/2 కప్పు పల్లీలు వేసుకుని దానికి ఈ పచ్చిమిర్చి, ఈ నల్లేరు కాళ్ళు, ఈ వేయించిన ఈ మిశ్రమాన్ని కలిపి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు గుజ్జు కలిపి మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని మొదటే తాలింపు వేసింది, కొద్దిగా తాలింపు పక్కన పెట్టుకుని ఆ తాలింపు కలిపాను. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి ఎంతో బాగుంటుంది.